హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ముక్కనుమ రోజు. ఆ రోజు మనం శంకరుణ్ణి పంపించేస్తాం కదా, ఆ ముగ్గు చూపిద్దాము అని చెప్పి వీడియో తీస్తే కుక్కలు వచ్చాయి. అన్నీ అసలు ఎన్ని ఎక్కువగా ఉంటున్నాయంటే విపరీతంగా పెరిగిపోయాయి. ఇది వీడియోలో చూస్తే ఇంకా కొన్నే ఇంకా చాలా ఉంటున్నాయి. ఇంకా నైట్ అయితే అసలు పడుకోనే అట్లా అలా అరుస్తూనే ఉంటున్నాయి. ఒక్కొక్కరం బయటికి వెళ్తే బెదిరిస్తాయి కదా, అది భయమే. ఇంకా అక్కడ చిన్న వీడియో తీసుకుని ఇంకొచ్చి టీ తాగుతున్నాను కూర్చో. ఇంకా ఈ రోజుతో సంక్రాంతి అయిపోయింది. మనం నెల రోజుల ముందు నుంచి సంక్రాంతి అనుకుంటూ ఉంటాము. సంక్రాంతి పనులు చేసుకుంటాము. పండగ 2 రోజులు ఉంటుంది, అయిపోతుంది. అసలు పండగలో నార్మల్గానే అనిపిస్తుంది. ఇది వరకు ఉన్నంతగా ఏం అనిపించట్లేదు. వండుకోవడం, తినడం, ఇంటి దగ్గర కూర్చోవడమే. వెళ్తే పందాల దగ్గరికి, అంతకంటే సంక్రాంతి స్పెషల్గా ఏమనిపించట్లా. ఇంకా ఆ రోజు సేమియా ఉప్మా చేసుకున్నాము టిఫిన్కి. ఇంకా మధ్యాహ్నం వంట చేసేసుకున్నాం. ఈ లోపల అడ్రస్ గారు వచ్చారు. ఇంకా ఈ రోజుతో అయిపోతుంది కదా, మనం బియ్యం ఇవన్నీ ఇస్తాము. స్వయంపాకం ఇవన్నీ ఇంకా అవన్నీ ఇచ్చాము. ఇక్కడ చిన్న వీడియో తీసాను. ఈ వీడియో మా అబ్బాయిని తీయమన్నానండి, అందుకే కొంచెం అటు ఇటు కదుపుతూ తీసాడు. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి బయలుదేరిపోయాము. ఇప్పుడైతే వేరే ఊరు వెళ్తున్నాము, మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఈ ప్లేస్ ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోయింది కదా, పాలకోడేరు దగ్గర ఏదో మహావనం ఏదో అని ఫొటోస్ దిగడానికి వస్తున్నారు. ఇదివరకు ఫ్రీగా దిగేవాళ్ళం, ఇప్పుడు జనం వచ్చి వాళ్ళు కూడా టికెట్ పెట్టేశారు. అదే ఆ ప్లేస్. ఏంటి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చక్రాన్ని మా చిన్న తాతయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఇంకొంతసేపు ఉండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు పెట్టి మొహం, అందమైన మొహాన్ని పెట్టి ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇది పండగ అయిపోయింది కదా, ఇంకా బట్టలు ఉతుక్కోవడం స్టార్ట్ చేశాను. ఎన్ని బట్టలు ఉన్నాయో, పండగ కట్టుకున్నాయి. ఊరెళ్ళి 2 రోజులు ఉన్నాను. అవి మొత్తం అన్ని ఇంకా 2-3 రోజులు పట్టింది నాకు బట్టలు ఉతకడానికి. కత్తి చేస్తే అలా పోయింది. ఇదేమో కత్తి, ఇదేమో పొరుగు కత్తి. మొత్తం 3, 5, 6. అదేమో వేరే కూడా కొట్టేటప్పుడు తప్పించుకుంటాను. ఇది కత్తి, అది పొడుగు కత్తి. ఏంటది? అదేదో అట్ట పెట్టావా? ఈ దారాలన్నీ సర్దుతున్నాను. ఇవి బాబిన్స్ అన్నీ దాంట్లో పెడదామని చెప్పి. దారాలు కొన్నేమో ఇందులో ఉన్నాయి. ఇది
మిషన్కి ఇస్తాడు కదా, దాంట్లో ఉన్నాయి. ఇవేమో మొన్న కొనుక్కొచ్చాను ఒక పెట్టి. అంటే వాడేహన్లేండి, మొన్న పండగ ముందు బట్టలు అవి కుట్టినప్పుడు మధ్య మధ్యలో నిన్న కొన్ని చీరలవి అంచులవి కుట్టాను. ఇది సూదుకున్న దారం. కొన్ని వాడేహాను, కొన్ని పాతవి ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ కొత్తదే. ఇది నిన్నే పెట్టాను పాతదే. ఇవి కొన్నేమో ఇంటి దగ్గర ఆల్రెడీ క్లాత్లు ఇచ్చి తెప్పించాక మళ్ళీ నేను బేవారం వెళ్ళినప్పుడు అన్ని రంగులు తీసుకున్నాను అనమాట. కొన్ని ఏంటంటే నేనే కావాలని 2 తీసుకున్నాను. ఇప్పుడు ఇటువంటి కలర్స్ ఉంటాయి కదా, ఇవి గమ్మున దొరకట్లేదు. కొన్ని కలర్స్ ఊర్లో దొరకట్లేదు. అలాంటివి కొంచెం ఎక్కువ, ఇప్పుడు పింక్ లాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువ బట్టలు ఉంటున్నాయి. ఇది కలర్ ఒకటి, ఇవి ఇంకా ఉంటాయి, చూపిస్తాను. ఇగో ఇందులో చూసారు ఈ కలరు కొంచెం లైట్ డార్క్ షేడ్లు అలా తీసుకున్నాను. ఇందులో ఉంటాయి కదా ఇంకా ఇవి ఆల్మోస్ట్ చూసారు. ఈ కలర్స్ అంటే ఒకలాగే ఉంటాయి కానీ కొంచెం కలర్లు వేరు అట్లా. ఇదైతే చాలా పెద్దది తీసుకున్నాను. ఇది 20 రూపాయలు ఎంతో పడినట్టుంది. ఇంత 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 పెద్దది, మామూలు వీటి మీద పెద్దది. దీన్ని వాడగా ఇంత అయింది. ఎందుకంటే దీంతో నేను 4 బ్లౌజెస్ సేమ్ కలర్ కుట్టాను, దారం అయిపోయింది. ఇంకా ఇది వాడలేదు. ఇది కూడా ఇందులో కలర్ అట్లా తీసుకున్నాను. కొన్ని నీలం ఇక్కడ ఒకటి తెప్పించాను, మళ్ళీ అక్కడ ఒకటి తీసుకున్నాను బేవారాన్ని కూడా. ఇంకొక నీలం ఉంటుంది. ఇక నీలం కొన్ని కలర్స్ ఏంటంటే ఎక్కువ వాడతాం కదా, కొన్ని అవే సారీస్ లాగా ఉంటాయి. ఇది చూసారా, ఎల్లో గోల్డ్లో షేడ్. ఇది ఒక షేడ్, ఇదొక షేడ్, ఇదొక షేడ్. ఇది ఇంకొంచెం ఎల్లో షేడ్లోకి వచ్చేసింది గోల్డ్లో. ఇది పెసరపొట్టు రంగు. అట్లా కొన్ని ఉంటాయి. ఇవి అన్నీ ఇది 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 కొంచెం ఒక టైప్లో ఉంటుంది. ఇంకా ఈ బాక్స్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి కొంచెం వాడేసినవే, కొన్ని మాత్రమే కొత్తవి ఉంటాయి. ఇప్పుడు ఇది కొత్తది. అలా ఇవి ఎక్కువ వాడలేదు, ఇవన్నీ వాడేసినవి. ఇది ఇందాక చూపించాను కదా, వీటిల్లో ఈ షేడ్లో ఒకటి మాట. ఇవన్నీ ఆల్మోస్ట్ వాడేసినవేలేండి. ఇది కొంచెమే వాడాను, ఒకసారి వాడాను. ఇవన్నీ పాతవి. ఇది పాతదే దారం. ఇవన్నీ కలిపి ఇలా ఉన్నాయి కదా, అక్కడ మొత్తం కిటికీ నిండా మెస్ అయిపోతుంది. అందుకని చెప్పి చిరాగ్గా ఉంటుందని చెప్పి ఇవి వాడేసినవి ఇందులో ఉంచేస్తాను. ఇవి అన్నీ పెద్ద దాంట్లో పెట్టేద్దాము. ఇందులో కూడా కొంచెం పెద్ద ఇలాంటివన్నీ పెట్టేస్తానులేండి, మరి చిరాగ్గా ఉండకుండా. అంతా సర్దేస్తాను. ఇప్పుడు ఇందులో సర్దాక చూపిస్తాను. ఇందులో ఇప్పుడు ఇలా నిలబెట్టాలి. దారాలు ఊడిపోయినవి అన్నీ చుట్టేసుకొని ఇలా నిలబెడితే ఏంటంటే మనకి కలర్స్ తెలుస్తాయి కదా, దానికోసం. ఇలా సర్దేశాను మొత్తం అన్నీ కూడా. ఇంకా ఇందులో ఇది మామూలు థ్రెడ్ సిల్క్ది. ఇవన్నీ పూసలు గుచ్చుకుంటాం కదా సిల్క్వి. ఇదేమో చీరలకు కుట్టేది. ఇందులో కూడా ఖాళీ చేసేసాను. ఇంకా బాబిన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఈ బాబిన్స్ ఉన్నాయి. బాబిన్స్ ఇందులోనే పెట్టేస్తాను ఇలా పైన, లేకపోతే మిషన్కి ఇచ్చిన దాంట్లో పెడతాను. ఇందులో ఇలా పెట్టేస్తే కనబడతాయిలేండి ఎదురుగా. మొత్తం అంత భలే కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికైతే. ఇలా పెట్టుకుంటే మనకి ఏది కావాలో ఇలా తీసుకోవచ్చు, మళ్ళీ ఇలా పెట్టేయచ్చు. కలర్స్ కూడా కనిపిస్తాయి కదా అన్నీ. అందుకే ఇంక ఇలా సర్దుకున్నాను. సరిగ్గా ఈ బాక్స్ కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడ ఖాళీ లేదు. ఇంకొక బాబుని పెట్టే అంత ప్లేస్ కూడా లేదు. ఇక్కడ ఉంది చూసారు, ఇక్కడ చిన్నది పడుతుంది, ఇది తీసి పెట్టేయాలి అంతే. కరెక్ట్గా సరిపోయింది. ఇది మంచిగా కనిపిస్తుంది కదా. కలర్స్ కూడా ఒక దగ్గరే పెట్టాను ఇలాగా. ఇవి రెండు ఇవి ఇలా కలర్స్ ఉంటాయి కదా,
ఈ 2 బ్లూలు, ఇది బ్లాక్, ఇది బ్లాక్, ఇది బ్లూలోనే డార్క్ బ్లూ, బ్లాక్లా కనబడింది. ఇది కూడా బ్లూయే, వాడేసిన బ్లూ. ఈ బ్లూ ఒకటే ఇక్కడ రావాలి, కాకపోతే ఇక్కడ పెట్టా. చూడ్డానికి అయితే ఇలా ఉంది. ఇంకా దీని మీద మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టకపోతే మాకు ఇవి ఉంటాయి కదా, సాలు పురుగులు అంటున్నాను, కందిరీగలు ఈ లోపల పెట్టేస్తుంది కందిరీగ పట్టు. ఆ డబ్బాలో ఉండేది కదా, అది అలా మూత పెట్టలేదు ఒకసారి, అంతే మొత్తం ఈ లోపలంతా పట్టు పెట్టేసింది. మళ్ళీ వాటిని పుల్లతో పొడిచి చాలా ఇబ్బంది అయ్యింది. ఇంకా అందుకు మూత అయితే కంపల్సరీ పెట్టేస్తాను. అంతే. ఇప్పుడు ఇది సర్దాను, పైకి వస్తుంది, నీళ్ళు పట్టుకోవాలి. ఫస్ట్ అయితే నీళ్ళు పట్టేసుకుని వస్తాను.